హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వైశాఖ మాసం అంటేనే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఏప్రిల్ 18 నుండి మే 16 వరకు ఉండే ఈ కాలంలో ఆధ్యాత్మికంగా మేలు కలిగించే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. మనం తెలుసుకుందాం. పూజించాల్సిన దైవం వైశాఖ మాసం ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఈ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు. కాబట్టి ఈ సమయంలో విష్ణుమూర్తిని ఆయన వివిధ రూపాలతో పూజించడం శ్రేయస్కరం. శ్రీ లక్ష్మీనారాయణ పూజ. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం మంచిది. మధుసూదన పూజ. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో కొలుస్తారు. పరశురామ నరసింహ జయంతి. వైశాఖంలోనే ఈ అవతారాలు జన్మించినందుకు వారిని పూజించడం వల్ల ధైర్యం, విజయం లభిస్తాయి. ముఖ్యమైన పూజలు మరియు ఆచారాలు. వైశాఖ స్నానం. సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన విధి. వీలైతే నది స్నానం లేదంటే ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. తులసి పూజ. ప్రతిరోజు సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించి నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాన ధర్మాలు. ఎండలు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, విసనకర్రలు, గొడుగులు, చెప్పులు మరియు పానీయాలు, మజ్జిగ వంటివి దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపారాధన. విష్ణువు ఆలయంలో లేదా ఇంటి పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదం. ధరించాల్సిన దుస్తుల రంగులు. వైశాఖ మాసంలో గృహస్థితి గదులు మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను బట్టి ఈ రంగులు ధరించడం ఉత్తమం. పసుపు రంగు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రంగు. ఇది ఆధ్యాత్మికతను, సాత్విక గుణాన్ని పెంచుతుంది. తెలుపు ఎండాకాలం కాబట్టి శరీరం చల్లగా ఉండటానికి కాకుండా మనశ్శాంతికి తెలుపు రంగు చిహ్నం. లేదా ఆకుపచ్చ బుధగృహ అనుగ్రహానికి మరియు ప్రకృతితో మమేకం అవ్వడానికి ఈ రంగు అనుకూలంగా ఉంటుంది. గమనిక ఏమిటి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు వీలైనంత వరకు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండటం మంచిది. వైశాఖ మాసంలో హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టు అశ్వత్థ వృక్షం కాబట్టి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును తాకడం లేదా పూజించడం వెనుక కొన్ని ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు. విష్ణు నివాసం మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే అని చెబుతారు. అంటే రావి చెట్టు వేర్లల్లో బ్రహ్మకాండంతో విష్ణువు కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని నమ్మకం. శని దోష నివారణ. శనివారం రోజున రావి చెట్టుకు తాకి పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని భక్తులకు విశ్వాసం. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు కాకుండా సూర్యోదయం తర్వాత తాకడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీ కటాక్షం. వైశాఖ మాసం వంటి పవిత్ర సమయాల్లో రావి చెట్టుకు నీరు పోసి తాకి నమస్కరించడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తున్నారు. శాస్త్రీయ కోణం. ప్రాణవాయువు. ఇతర చెట్ల కంటే రావి చెట్టు అత్యధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ముఖ్యంగా పగలు, రాత్రి కూడా ప్రాణవాయువును విడుదల చేసే అరుదైన గుణం దీనికి ఉంది. ఈ చెట్టు పరిసరాల్లో ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు. రావి చెట్టుకు గాలి పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యమైన నియమాలు ఏమిటి అంటే ఆదివారం నియమం. సాధారణంగా ఆదివారం రోజున రావి చెట్టును తాకకూడదని లేదా పూజించకూడదని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజున ఆ లక్ష్మి జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుందని ఒక నమ్మకం. శుభ్రత. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలతోనే చెట్టును తాకడం లేదా ప్రదక్షిణాలు చేయడం సాంప్రదాయం. రాత్రివేళ. రాత్రి సమయాల్లో చెట్ల వద్ద కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత చెట్ల వద్దకు వెళ్ళకపోవడం ఆరోగ్యకరం. రావి చెట్టును భక్తితో తాకి నమస్కరించడం వల్ల మనసులోని భయాలు తొలగి సాత్విక శక్తి పెరుగుతుందని పండితులకు అభిప్రాయం.
ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.